హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ శనగపిండితోటి బెల్లంతో బర్ఫీ తయారీ విధానం చూద్దామండి. ఇంట్లో స్వీట్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా అయిపోయే ఈ స్వీట్ని తయారు చేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ అందులో చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ వీడియో చూస్తే. దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు వేయించుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి జల్లించుకొని తీసుకోవాలి. అది కూడా కప్పుకు నిండుగా ఉండేలాగా తీసుకొని ఈ బొంబాయి రవ్వలో వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇదంతా కలర్ చేంజ్ అయ్యి చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది. ఆ తర్వాత కొంచెం మెల్ట్ అవుతుంది. అలా వేయించుకుంటూ ఉండాలి. అది ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసుకొని పక్కన బర్నర్ మీద ఒక గిన్నెలో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకొని 1/2 కప్పు నీళ్లు వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది పాకమేమీ అవసరం ఉండదు. ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది. తర్వాత దీన్ని తీసేసుకొని డైరెక్ట్గా మనం శనగపిండిలోకి వడకట్టేసుకోవటమే. ఇది మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి, వేయించుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలి. తర్వాత ఈ బెల్లం సిరప్నంతా ఇలా వడకట్టేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ సిమ్ ఆర్ మీడియంకి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ బెల్లం సిరప్ అంతా శనగపిండిలో కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా ఉండేలాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి కొంచెం సేపటికి ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకొని ఇది దగ్గర పడే వరకు ఇలా మిక్స్ చేస్తూ దీన్ని ఉడికించాలి. చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం ఇలా వేయించుకోవాలి. లాస్ట్లో 2 స్పూన్ల నెయ్యిని వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ నెయ్యినంతా ఇది అబ్జర్వ్ చేసేసుకొని మనకి ఇది ఫైనల్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అప్పటి వరకు ఇలా మిక్స్ చేస్తూ దీన్ని ఉడికించాలి. ఇది చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనకి తెలిసిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్గా రెడీ అయిపోయింది. దీన్ని వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ తోటి నెయ్యి రాసిన స్పూన్ తోటి ఇలా దగ్గరగా చేసుకోవాలి. ఫ్లాట్గా ఉండేలాగా దీన్ని ఇలా రెడీ చేసేసుకోవాలి. తర్వాత కట్ చేసిన కాజుని బాదంని ఈ విధంగా పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేతితోటి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే చక్కగా అంటుకుంటుంది. తర్వాత దీన్ని స్పూన్ తోటి కొంచెం ఇలా ప్రెస్ చేసేసి దీన్ని 1 గంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత నైఫ్ తోటి ఇలా కట్ చేసేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో వీటిని ఇలా కట్ చేసేసుకోవటమే. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్. స్వీట్ తినాలనిపించినప్పుడు, పిల్లలు స్వీట్ అడిగినప్పుడు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు ఇలా చక్కగా తయారు చేసేసుకోండి. ఇంట్లోనే తక్కువ కాస్ట్ తోటి టేస్టీగా ఉండే స్వీట్ అనమాట. అందులో మనం షుగర్ కూడా వేయలేదు. ఎవరైనా తినచ్చు చక్కగా. ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో తప్పకుండా తయారు చేసుకోండి. తయారు చేసుకొని దీని టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. దీని టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీని, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఈ సింపుల్ టేస్టీ స్వీట్ని మీరందరూ తప్పకుండా తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇదేంటి వీడియో. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.